భోజనాలు అందరికి అందుతున్నాయా? భోజనాలు కానీ అందరికి అందుతున్నాయా? మెడికల్ పరంగా మెయిన్ అదే కదా. ఇటువంటి టైంలో మెయిన్ ఇక్కడ ఏరియాలో మొత్తం మెడికల్ వచ్చేసి లాస్ట్ అక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, సంబంధించి ఇక్కడ రావాలి. పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళు అదే పరిస్థితి. కాలు దూరం పెట్టుకోవే తమ్ముడు కూర్చున్న కాలు బాగాలేదు అంటే ఆనంద్ పాల్ గారని ఈరోజు సింగ్ నగర్ ఈ పక్కన చూస్తే బాంబే కాలనీ, పక్కన చూస్తే ఏం ఏరియా ప్రాంతాలలో వాటర్ని నింపబడిన బాధితుల్ని కలవడానికి వచ్చి అందులో సేవకుడైన ఆనంద్ పాల్ని కలవడానికి దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని దేవుడికి నచ్చుతుంది కనుక చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు చాలామంది డాక్టర్లు వస్తున్నారు, వాళ్ళకి నచ్చిన భోజనాలు కావచ్చు, వాళ్ళకి నచ్చిన వాటర్ సహోదరులారా, మీకు ఎదురు క్రీస్తునామం శుభనాలు తెలుపుతున్నాము. గడిచిన వారం నుంచి కుండపోత వర్షంలో విజయవాడ ప్రాంతాలు మనం గమనిస్తున్నాము. సో ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయని తిమ్మతి బ్రదర్ గారు, పాస్టర్ తిమ్మతి గారు, నేను విజయవాడ రావడం ఈరోజు జరిగింది. ఈరోజు వచ్చినప్పుడు చాలా బాధాకరంగా ఉంది ప్రదేశం చూస్తూ ఉంటే. ప్రస్తుతం మనము బాంబే కాలనీ దగ్గర ఉన్నాము. చూస్తుంటే ఇక్కడ గత వారం రోజుల నుంచి ఎక్కువ వరద పారినట్టుగా మనకు సమాచారం ఇస్తున్నారు జనంలో. సో మనం ఈరోజు చూసినప్పుడు కొద్దిగా వరద తగ్గింది. సో ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మేము పరిశీలన చేసి వచ్చాము. చాలా బాధాకరంగా ఉంది. మనుషులు రావడం కూడా చాలా ఇబ్బందులు చాలా, కానీ చాలా అవసరాలు అయితే చాలా మంది క్రిస్టియన్స్ అయినా సరే, హిందువులైనా సరే, ఎవరైనా సరే విజయవాడ వరకు ప్రార్థన చేయండి. దేవుడు విజయవాడ కూడా చూసామంటే వరద తగ్గినట్టుగా ఉంది. సో ఈ విజయవాడ ప్రాంతంలో ఉన్న జనాలు కూడా మన వంతు తరపున మనం ఏదైనా సహాయం చేయాలని ఆశ కలిగి ఉన్నాము. సో మీరు ఎవరో ప్రేరేపించిన కొలది మీరు కూడా ఏమంటే మీకు తోచిన సహాయం మీరు అందించవలసిందిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అలా వచ్చినట్టయితే వన్స్ వరద నీరు అంతా తగ్గిపోయినప్పటికీ మనం వాళ్ళకి బియ్యం అయినా సరే, కందిపప్పు అయినా సరే, ఏ వస్తువు రూపాయైనా సరే మనం వచ్చి వాళ్ళని క్రీస్తు ప్రేమని మనం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా అందరూ సహాయం చేస్తారని విశ్వసిస్తూ మీ విలియం. థ్యాంక్ యూ.